నాన్నతో మాట్లాడాలని లేదు, నీతో మాట్లాడాలనుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మనం ఎంత ఫ్రీగా రిలాక్స్డ్గా ఉన్నాం. మంచి మూడ్లో ఉన్నప్పుడు మామ్తో మాట్లాడు, డాడ్తో మాట్లాడు అంటున్నావేంటి? నీకు అసలు రొమాన్స్ లవ్ ఏమీ తెలియవు బావా. లవ్ గురించి తెలుసు కాబట్టే మీ నాన్నతో మాట్లాడమని చెప్తున్నాను. అంటే మన పేరెంట్స్కి మన మీద ఉండే లవ్ కంటే మన ప్రేమేం గొప్పది కాదు. వాళ్ళ సంతోషాల్ని మనతో పంచుకుంటున్నప్పుడు మన సంతోషాన్ని కూడా వాళ్ళతో పంచుకుంటే బాగుంటుంది. మీ నాన్నగారికి ఫోన్ చేసి సంగీత్ బాగా జరిగిందని చెప్తే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమంటావు? ఎంత చెప్పాక ఏమంటాను? ఫోన్ చేస్తాను. చెయ్యి మరే. బావా, నా ఫోన్ నా సామాన్య. నీ ఫోన్ నా దగ్గరే ఉంది. నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఓ అవునా, థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. నో నీడ్ సార్, బ్లూటూత్ ఆన్ చేస్తున్నా. స్టాప్. ఏమైంది సార్? మిల్క్ షేక్ పార్లర్ వచ్చింది, పద వెళ్దాం. మిల్క్ షేక్ నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు డాడీతో మాట్లాడు. నేను ఇప్పుడు మిల్క్ షేక్ తాగాలి. I'll call him later. పద. ఎరా పారిపోయి వచ్చిన బాపతిలో ఉంది. కాదు, లేచిపోయి వచ్చిన బ్యాచ్. శామ్, మీ డాడీకి ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా? నేను చేయనంటే చేయను. అది కాదు శామ్, ఒకసారి ఫోన్ చేస్తే. నేను చేయను బాబా. చెప్పానుగా, వాళ్ళు కన్ఫామ్గా లేచిపోయి వచ్చిన బ్యాచ్ అని. అవును, ఆ అబ్బాయి అమ్మాయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేయమంటే చేయనంటోంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,